హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు సైట్ ఎందుకు వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంగారకుడిపై ఆవాసం మనకు సాధ్యపడుతుందా, మరియు అంతరిక్షం నుంచి ఎలా మాట్లాడతారు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ నవతరంలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఖచ్చితంగా కళ్ళజోడు పెట్టుకుంటూ ఉంటారు. రోజు రోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు పోషకాహార లోపం, పొగ తాగడం, అతిగా మొబైల్ వాడడం, మరికొందరిలో అయితే చిన్నప్పటి నుండి సైట్ వస్తుంది. అలా పెద్దవారిలో అయితే వారి వయసు పెరుగుతుండడంతో వారి కంటి యొక్క పనితీరు మందగించడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య అధిగమించడం కోసం మొదట పోషకాలు సరైన మోతాదులో మనకు అందేలా చూసుకోవాలి. మనం ఎక్కువగా మునగాకు ఉపయోగపడుతుంది. మునగాకులో కూడా విటమిన్ ఏ, కాల్షియం కలిగి ఉంటుంది. ఈ ఆహార పదార్థంను విరివిరిగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే విటమిన్ సి ఎక్కువగా లభించే పండ్లు ఉసిరి, నారింజ, నిమ్మ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా మన కంటికి మాత్రమే కాదు, చర్మానికి కూడా ముడతలు ఎక్కువగా రాకుండా సహాయపడతాయి. వీటితో పాటు చేపలు, గుడ్లు, బాదం పప్పులు, పాల పదార్థాలు, క్యారెట్లు, చిలకడ దుంపలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆకు పదార్థాలతో చేసిన ఎక్కువగా తరచూ క్యారెట్లు తినండి. మీరు తరచూ పాలు తాగే పని అయితే కుంకుమ పువ్వు వేసుకొని సేవించడానికి అయితే ప్రయత్నించండి. తరచూ కంటి వ్యాయామం కూడా చేయాలి. కనుబొమ్మలు కొంచెం సున్నితంగా నొక్కాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కర్చీఫ్ పిండి 5 నిమిషాలు పెట్టుకోవాలి. దీనితో పాటు ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా కళ్ళను కదుపుతూ ప్రతిరోజు కొంతసేపు కంటి వ్యాయామం చేయండి. మరియు మీరు ఎక్కువగా కంప్యూటర్, మొబైల్ చూసేవారైతే 20-20 రూల్ని పాటించండి. ఈ రూల్ పాటించడం కారణంగా మన కళ్ళు ఎక్కువగా అలసటకు గురి కావు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీరు బ్రేక్ తీసుకొని కంప్యూటర్ కాకుండా 20 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకండ్ల పాటు చూడండి. ఇదే 20-20 రూల్. ఇలా చేయడం వల్ల మన కళ్ళు యాక్టివ్గా ఉంటాయి. అలాగే పొగ తాగకండి. పొగ తాగడం అనేది కేవలం ఊపిరితిత్తులకే మాత్రమే కాదు, జుట్టు, చర్మం, పళ్ళు, చివరకు కళ్ళకు కూడా మీద కూడా ప్రభావం చూపిస్తుంది. రాత్రి సమయంలో ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడకండి. ఈ తరంలో చాలామంది చాటింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, రాత్రిపూట ఫోన్ ఎక్కువగా ఆఫీస్ వర్క్ చూస్తూ వాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం ఉండవలసిన మన కంటి కన్నా అవి ముఖ్యమేమీ కాదు కదా. మేము తప్పనిసరిగా వాడాల్సిందే అనుకుంటే మాత్రం కంప్యూటర్ స్క్రీన్ మరియు మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన కళ్ళు దెబ్బ తినకుండా ఉండడం కోసం యాంటీ గ్లాస్లు, నైట్ మోడ్లు, రీడింగ్ మోడ్ వంటివి ఆన్ చేసుకొని వాడండి. నేను చెప్పిన పై వాటిని కొన్నైనా పాటించడానికి ప్రయత్నించండి. మీకే ఓ మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది. చిన్న విషయమైన, అతి సాధారణ విషయమైన లోపల ఇమిడి ఉన్న రహస్యం ఎంతోమందికి తెలియకపోవచ్చు. అలా తెలుసుకోవాలనే ప్రయత్నం ఈ సేకరణ. నేను చెప్పేది కొత్తవేమీ కాదు, అందరికీ తెలిసినవే. అంగారకుడు అనగా మార్స్ భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహం. సూర్యుడి వైపుగా శుక్రగ్రహం, సూర్యునికి వ్యతిరేక దిశలో మార్స్ మన భూమికి సమీప గ్రహాలు. ఘనపరిమాణంలోనూ ద్రవ్యరాశి పరంగానూ మన భూమిలో దాదాపు 8వ వంతు ఉన్న గ్రహం ఇది. ఆ గ్రహపు ఉపరితలంలో అక్కడ గతంలో నదులు ఉన్నట్లు ఆనవాళ్లు కనపడ్డాయి. 1970 సంవత్సరంలో వైకింగ్, 2001లో ఆపర్చునిటీ రోవర్, 2012లో క్యూరియాసిటీ రోవర్తో ఎన్నో పరిశోధనలు చేశారు. మన ఇస్రో వారు కూడా 2013లో మంగళయాన్ పేరుతో అంటే మార్స్ ఆర్బిట్ మిషన్ శకటాన్ని పంపించారు. మార్స్ పరిభ్రమణ కాలం దాదాపు 2 సంవత్సరాలు. దాని భూభ్రమణ కాలం దాదాపు 25 గంటలు. దాని వాతావరణం 96% కార్బన్ డైఆక్సైడ్తో ఉన్న కొద్ది మొత్తంలో నైట్రోజన్, ఆక్సిజన్లు కలిగి ఉంది. అంగారక గ్రహానికి 2 ఉపగ్రహాలు అంటే 2 చంద్రులు ఉన్నాయన్నమాట. భూ వాతావరణానికి, భూగమన రాశులకు, ఉష్ణోగ్రత స్థితులకు అంగారక గ్రహం దగ్గరగా మరే గ్రహానికి లేవు. కాబట్టి సౌర కుటుంబంలో
గతంలో కానీ భవిష్యత్తులో కానీ జీవానికి అనువైన గ్రహాలుగా ఏ అవకాశం ఉన్నా అది అంగారక గ్రహం పైనే. మన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇక్కడ జీవించడానికి మాత్రమే కొద్దో గొప్ప అవకాశాలు అయితే ఉన్నాయి. అంతరిక్షం నుంచి ఎలా మాట్లాడతారు? ఇది సాధ్యమా? అయితే ఎలా? శూన్యంలో ఏమీ ప్రయాణించవు కదా, అయితే ఎలా మాట్లాడతారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల శబ్ద తరంగాలు మొదట విద్యుత్ అయస్కాంత తరంగాలుగా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా మారతాయి. వాటిని సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు తమ మైక్రోవేవ్ క్యారియర్ తరంగానికి జోడించి టవర్ల ద్వారా ప్రసారం చేస్తారు. అవి అవతల వైపు సెల్ ఫోన్లు చేరుకోగానే అందులో తిరిగి శబ్ద తరంగాలుగా మారతాయి. సాధారణంగా మైక్రోవేవ్ తరంగాలు, రేడియో తరంగాలు తక్కువ దూరాలకు పరాన్న అనగా ఇన్ఫ్రారెడ్ తరంగాలను వాడతారు. వీటి ప్రసారానికి వాతావరణం కానీ పదార్థాలు కానీ అవసరం లేదు. నిజానికి శూన్యంలో ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. అంతరిక్షంలోని వ్యోమగామికి భూమి మీద ఉండే కేంద్రానికి మధ్య ఇలాగే నిశ్శబ్దం అంటే వైర్లెస్ పద్ధతిలో మైక్రోవేవ్ తరంగాల ద్వారా సమాచారం బాట్వా అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిలో క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను అన్నాను కదా, కింద కార్డులో రాశాను చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ ఒక లైక్ అయితే చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా కేఆర్ఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటివి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ సో లవ్లీ కమల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.